బంగారం కొనాలో అమ్మాలో అర్థం గాక జనం తలబట్టుకుంటున్నారు. ఆ మధ్యన రేట్లు వరుసగా పెరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్న బంగారాన్ని అమ్మేశారు. రేట్లు ఎక్కువ మళ్ళీ తర్వాత తగ్గుతదని. తీరా చూస్తే పెరిగేటప్పటికి భారీగా పెరగడమే తప్పించి తగ్గుదల లేదు. అది 2,00,000 దాకా వెళ్ళిపోతుంది 10 గ్రాములు అనేటప్పటికి. అందరూ మళ్ళీ ఎగబడి కొన్నారు. అమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా కొన్నారు. ఆ ఇంపాక్ట్‌తో ఆ ధరలు పెరిగినాయి. మళ్ళీ అంతర్జాతీయ పరిణామాలు ఏమన్నాయో తెలీదు. ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి దాదాపు 10, 15,000 రూపాయలు తగ్గిపోయినటువంటి పరిస్థితి. దాంతో తలలు పట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి అప్ ట్రెండ్ నడుస్తుంది. నిన్న ఏకంగా 3,000 రూపాయల దాకా బంగారం, 10,000 రూపాయల దాకా వెండి భారీ ఎత్తున పెరిగిపోవడం అన్నటువంటిది చూశారు. ఇప్పుడు అవి పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలు నేపథ్యంలో తాజా వ్యవహారం అన్నటువంటిది ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? డౌన్ ట్రెండ్ మళ్ళీ వస్తుందా? వాస్తవంగా అమెరికాలో ఏదైతే ఈ షట్ డౌన్ క్లోజ్ అయిపోతే బంగారం ధరలు పడతాయి అని భావించారు వ్యాపారులు. కానీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. షట్ డౌన్ తర్వాత వచ్చే మూమెంటే బంగారం వెండి ధరలు పెరుగుదల తరుగుదలని శాసిస్తాయని భావించారు. ఇప్పుడు పెరగడం బిగిన్ అయ్యేటప్పటికి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందేమో అన్నటువంటి అనుమానం ఉంది. దీంతో మరొకసారి కంగారు పడడం అన్నటువంటిది ప్రజల వంతు అవుతోంది.